హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకే ఒక మ్యాంగోతో మనం ఐస్ క్రీమ్ అండ్ అలాగే చల్లగా జ్యూస్ రెండూ చేసుకోవచ్చు జస్ట్ వన్ మ్యాంగోతోనే. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రియల్ మ్యాంగోతో చేసుకుంటున్నాం కాబట్టి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఇట్లా ట్రై చేయండి. బయట నుంచి తెచ్చుకునే బదులు ఇంట్లోనే మనకి ఎంత షుగర్ క్వాంటిటీ కావాలో చూసుకొని చేసుకోవచ్చు. చాలా మంచిగా బాగుంటుంది. కావాలి అంటే మనము షుగర్ బదులు ఏ స్వీట్నర్ అయినా యూస్ చేయొచ్చు, హనీ ఆర్ బెల్ల పొడి ఏదైనా కానీ. సో ఫస్ట్ వచ్చేసరికి మ్యాంగోని పీల్ చేసుకొని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ బయట చేస్తే ఏంటంటే ప్రిజర్వేటివ్స్ అండ్ అలాగే షుగర్ కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా. బట్ ఇట్లా చేసుకుంటే ఏంటంటే మనకి తెలుసు కాబట్టి ఎంత స్వీట్నెస్ వేసుకోవాలి ఏంటి అనేది కొంచెం తక్కువ చేసుకొని హెల్దీ వర్షన్లో చేసుకోవచ్చు. కావాలి అంటే షుగర్ ప్లేస్లో కొంచెం హనీ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసరికి షుగర్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే బెల్ల పొడి ఆర్ తేనె ఏదైనా వేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీ దగ్గర ఉన్న మ్యాంగోస్ స్వీట్గా ఉంటే యాక్చువల్లీ స్వీట్నెస్ కోసం మళ్ళీ సపరేట్గా స్వీట్నర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ నేను తీసుకున్న మ్యాంగో ఏంటంటే చాలా చప్పగా ఉంది అండ్ కొంచెం పులుపు కూడా ఉందన్నమాట. కొత్తగా వస్తున్న ఫ్రూట్ కాబట్టి ఇప్పుడు ఇంకా సీజన్ అవ్వలేదు కదా, మంచిగా రావడం స్టార్ట్ అవ్వలేదన్నమాట. సో అందుకని నేనైతే షుగర్ వేసుకున్నాను. ఉన్న మ్యాంగో పీసెస్ అన్నీ కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ వాటర్ వచ్చేసరికి నేను బాగా కూల్ వాటర్ని యూస్ చేస్తున్నాను. సో దట్ జ్యూస్ తాగే టైంలో కూడా కొంచెం చల్లగా బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా మిక్సీ పట్టించుకున్న తర్వాత ఇట్లా చూపిస్తున్నట్టు వడపోసుకోవాలన్నమాట. సో ఇందులో ఏమన్నా ఒకవేళ చిన్న మ్యాంగో పీసెస్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఏం లేకుండా స్మూత్గా ఉండడానికి ఇట్లాగా జల్లించుకోవాలి. చూడండి, ఇట్లా మనకి మంచిగా థిక్గా మంచిగా రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. బట్ ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండకపోతే మనకి ఆ రియల్ మ్యాంగో ఫ్లేవర్ అనేది ఉండదన్నమాట. సో ఇట్లాగా మనము మౌల్డ్స్లో వేసేసుకోవడమే. మనకి ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో ఎలా కావాలంటే ఇక్కడ నేను వచ్చేసరికి కుల్ఫీ షేప్వి తీసుకున్నాను. మనం ఏ షేప్ అయినా తీసుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి మౌల్డ్స్ లేకపోతే మనకి చిన్న గ్లాసెస్ ఉంటాయి కదా స్టీల్వి ఇంట్లో, వాటితో కూడా వేసేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఒక స్పూన్ ఆర్ ఏదన్నా స్టిక్ అట్లా పెట్టేసుకుంటే మనకి ఈజీగా మంచిగా వచ్చేస్తుంది. ఇక నేనైతే జస్ట్ ఒక 4 ఐస్ క్రీమ్స్ కోసం అని చెప్పి పెట్టుకుంటున్నాను. సో దీన్ని ఓవర్ నైట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి మంచిగా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. అండ్ ఈ మ్యాంగో జ్యూస్ వచ్చేసరికి ఇంకా వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. ఇలా జస్ట్ 1 మ్యాంగోతో మనం ఈజీగా ఇంట్లోనే ఇట్లా ఐస్ క్రీమ్ అండ్ అలాగే జ్యూస్ రెండూ చేసుకోవచ్చు. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. అండ్ ముందుగా చెప్పినట్టు ఒకవేళ షుగర్ వద్దు అనుకుంటే మంచిగా తేనె ఆర్ బెల్ల పొడి ఏదైనా స్వీట్నెస్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు. ఈ సమ్మర్కి మనం ముందుగానే ఇలా ఐస్ క్రీమ్ ఇట్లా పాప్సికల్స్ ఇవన్నీ రెడీ చేసుకొని ఉంచుకుంటే చాలా మంచిది. బయట నుంచి రాగానే ఈ ఎండలకి కొంచెం అలా తింటూ ఉంటే కొంచెం బాగుంటుంది కాబట్టి ముందుగా ఇట్లా రెడీ చేసుకొని ట్రై చేయండి. అండ్ స్వీట్నెస్ కూడా మనకి అకార్డింగ్ టు ద టేస్ట్ వేసుకోవచ్చు కాబట్టి మంచిగా హెల్దీ వర్షన్లో కూడా చేసుకోవచ్చు అనమాట. డెఫినెట్గా ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.